హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించినటువంటి మరో ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూస్తే బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నామినేషన్స్లో భాగంగా గొడవలు మామూలుగా జరగడం లేదు. ముఖ్యంగా రాముని సంజన డీగ్రేడ్ చేసినట్టు మాట్లాడటంతో హౌస్లో ఒక్కసారిగా ఫైర్ అయితే ఎక్కువైపోయిందని చెప్పవచ్చు. సంజన రాముని మాట్లాడుతూ ఎక్కడి నుంచి వచ్చావో, ఓపిక లేదు ఏం లేదు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంతో శ్రీజ సంజనాకి పక్కకు తీసుకువెళ్ళి వివరించే ప్రయత్నం అయితే చేసింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే అర్థం ఇలా వస్తుంది అంటూ శ్రీజ చెప్తుంటే, నేను అలా ఏం అనలేదు, ఎక్కడి నుంచి వచ్చావో అని క్యాజువల్గానే అన్నాను అంటూ సంజన అయితే క్లారిఫై చేస్తుంది. అయితే హరీష్, సుమన్ శెట్టి వెళ్ళి ఆమెతో మాట్లాడి క్లారిఫై చేద్దాం రా అంటే, నేను రానన్నా, అసలు మాట్లాడను, ఆడియన్సే తేలుస్తారు, అది దాని నిర్ణయం ఏంటో ఆడియన్సే చెప్పేస్తారులే అంటూ రాము అయితే చెప్తున్నాడు. ఇక ఇమాన్యుల్ కూడా సంజనతో మాట్లాడుతూ, మమ్మీ నువ్వు కోపంలో ఉన్నప్పుడు మాటలు వదిలేస్తావు, అది తప్పు, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను అంటూ ఇమాన్యుల్ చెప్తుంటే అక్కడికి భరణి కూడా రావడంతో, అన్న నాకు తెలుగు వచ్చేదే అంతంత, డబుల్ మీనింగ్ ట్రిపుల్ మీనింగ్ నేనేమీ మాట్లాడలేదు అంటూ సంజన అయితే చెప్తూ ఉంది. ఇక ఆ తర్వాత పవన్ క్యూబ్ వేయడంతో సుమన్ శెట్టి వాళ్ళకి నామినేట్ చేయాలి అంటూ ఒక అవకాశం అయితే వచ్చింది. దీంతో ఫ్లోరా హరీష్ను నామినేట్ చేస్తూ, మీరు ఫ్రెండ్తో కరెక్ట్గా ఉండరండి అంటూ మాట్లాడటంతో, నాకు అసలు మీ ఫ్రెండ్షిప్ కూడా అవసరం లేదు అంటూ హరీష్ అయితే గట్టిగా అరుస్తున్నాడు. ఇక మరోవైపు రీతు శ్రీజాని నామినేట్ అయితే చేసింది. ఆ తర్వాత రీజన్గా చెప్తూ, నువ్వు ఒక మనిషిని గిచ్చి అది నొప్పిస్తుందా లేదా, ఎంటర్టైన్మెంట్గా ఉందా లేదా అని చూడటం మాత్రం ఖచ్చితంగా రాంగ్ అంటూ చెప్పడంతో, దివ్య కూడా అక్కడ నువ్వు ఉన్నా కూడా నువ్వు చెప్పలేదు కదా, అందుకు అది నేను తప్పు అంటున్నాను అంటే శ్రీజ గయ్యమంటూ, అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడేటప్పుడు నేను సైలెంట్గా ఉన్నాను కదా అంటూ శ్రీజ అయితే దివ్యపైకి ఎగిరెగిరి పడుతుంది అనే చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత తనూజ అలాగే హరీష్ మధ్య మరోసారి బీభత్సమైన గొడవ అయితే జరిగింది. తనూజ హరీష్పై ఫైర్ అవుతూ, మీకు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం మాత్రమే వచ్చు, మాటలు మాట్లాడడం అసలు రాదు అంటూ రెచ్చిపోయిందనే చెప్పవచ్చు. దీంతో రాము హరీష్ను నామినేట్ చేస్తూ, అత్త మీద కోపం దుత్త మీద చూపించకుండా ఉండాలి అంటూ గట్టిగా చెప్తే, మీరు అత్త పక్కన దుత్తలే కదా అంటూ మాస్క్ మ్యాన్ కూడా మంచిగా అయితే మాట్లాడుతున్నాడు. మొత్తంగా నామినేషన్స్ ప్రోమో అయితే చూస్తుంటే హౌస్లో గొడవలు మామూలుగా జరగలేదు అని చెప్పవచ్చు. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి.